తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గుడులు బడులు చిన్న స్థలాలను అమ్మకానికి పెట్టి దేవాలయాలను అరిష్టంలోకి నెట్టుతున్నారని హిందూ బంధువులు స్థానికులు ఆరోపించారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని కేపీహెచ్పీ కాలనీలో లక్ష్మీ గణపతి దేవాలయ భక్తులు ధర్నా చేపట్టారు. ఆలయానికి చెందిన వినాయక గ్రౌండ్స్ భూమిని హౌసింగ్ బోర్డు విక్రయానికి సిద్ధం చేశారని మండిపడ్డారు. ఆలయం భూమికి చుట్టూ ప్రహరీ నిర్మించి కోట్ల రూపాయలు దండుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. 5,000 మందికి అన్నదానం జరిగే స్థలాన్ని అమ్మకానికి పెట్టకూడదంటూ ఆందోళన చేశారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించిన దేవాలయ భూమిని రక్షించాలంటూ డిమాండ్ చేశారు. దాదాపుగా 1988లో ఈ గుడి స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి చాలా చిన్నగా ఉన్న గుడిని ఈ రోజు నేను అభివృద్ధి చేసి మొత్తం కూడా ఇక్కడికి వచ్చే భక్తులే. దీనికి ముఖ్యంగా దీన్ని ఏదో రాజకీయ లబ్ధి కోసం ఏ పార్టీకి అంటకట్టాల్సిన పని కూడా లేదు. కానీ ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ స్థలాలను అమ్ముకోవడం మొదలెట్టింది. కానీ జనాలకు ఏం కావాలో చూసుకునే పరిస్థితి లేదు. ముఖ్యంగా మేము మిగతాది ఏదైనా చేసుకోగాని ఈ స్థలాన్ని మట్టికి గుడికి ఇక్కడ ఎందుకంటే హోమాలు జరిగేటప్పుడు ఇక్కడ ఎంతో చాలా ఇదిగా ఉంటారు భక్తులందరూ. అలాంటి హోమం చేసుకోవడం కూడా వర్షం వస్తే భయంతో మూలకెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే ఇక నుంచైనా హౌసింగ్ బోర్డులు దీని మీద దృష్టి మళ్ళీ మిగతా చాలా ఉన్నాయి. ఇప్పుడు మిగతా ప్రార్థనా మందిరాలకు ఇచ్చిన స్థలాలు బోర్డులు ఉన్నాయి. వాటిని పెట్టుకోమని ఆక్షన్ వచ్చి హిందూ దేవాలయాల మీద హిందూ వాళ్ళ మీద పట్టడం తప్పించి వేరే సబ్జెక్ట్ ఏం కనపట్లేదు ఇక్కడ. కాబట్టి ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే వీళ్ళు అమ్ముకున్నాక పెద్ద రాదు వాళ్ళకి. కాబట్టి మా కోసం ఏంటంటే భక్తుల కోరిక మేరకు ఈ యొక్క స్థలాన్ని మాకు కేటాయించడం వల్ల హోమాల దగ్గర నుంచి అలాగే అయ్యప్ప స్వాములు ఇక్కడ దీక్ష చేసుకోవడం కానీ అన్ని వసతులు కల్పించినాం. మేము ప్రభుత్వాన్ని ఏంటి దీనికోసం డబ్బులు పెట్టమంటలే, కానీ మేము చేసిన దానికి సహకరించమని అడుగుతున్నాం. కాబట్టి ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటి ఏ పార్టీ వాళ్ళైనా మాకు అండగా నుంచుని ఈ గుడి స్థలాన్ని మాకు అప్పచెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. పైన అయిందండి. మేమందరం పారాయణలు ఒక 25 సంవత్సరాల నుంచి కొన్ని వందల వేల పారాయణలు 1,00,000 కోటి పారాయణలు చేయడం జరుగుతుంది. ఈ స్థలంలో మేము పారాయణ చేసాము. ఈ స్థలంలో అన్నదానం జరుగుతుంది. సంకటార్య చతుర్థికి 5,000 మంది దాకా వస్తారండి. ఆ గోడ కట్టేస్తే ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అయ్యప్ప ఉన్నారు ఇక్కడ, పార్వతీదేవి ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠ చేశాము కొత్తగా. వాళ్ళ హోమాలు కూడా అక్కడ స్థలం లేదండి. హోమాలు కూడా ఇదే స్థలంలో చేసుకుంటున్నాము. దానికి అడ్డుపడాలని హౌసింగ్ బోర్డు ప్రయత్నిస్తుంది. దానికి మన గవర్నమెంట్ సీఎం గారు కూడా కలుగజేసుకొని మాకు గుడికి సమర్పిస్తే చాలా బాగుంటుందండి. చాలా ఇబ్బంది అండి. ఇక్కడ మేము రోజు పారాయణం చేస్తుంటే బలవంతంగా పందిరి పీకిచ్చేశారండి. మేము వర్షంలో ఎండలో అక్కడ కూర్చొని పారాయణ చేయాల్సి వస్తుంది. ఇది హౌసింగ్ బోర్డు కాలనీ 1983 నుంచి స్టార్ట్ అయింది. 1983 నుంచి మేము ఇక్కడే ఉండటం జరిగింది. 1983లో స్టార్ట్ అయితే 1987లో మా స్వామివారు చెప్పినట్టుగా ఇది వినాయక గ్రౌండ్స్ అని చెప్పేసి ఇది లక్ష్మీ గణపతి టెంపుల్ని ఇక్కడ పెట్టడం కోసం అని చెప్పేసి ఈ ప్రాంతాన్ని ఇవ్వడం జరిగింది. కానీ హౌసింగ్ బోర్డు వాళ్ళు ఈ రోజున మా అందరి మీద అధికారం చెలాయించి మధ్యలో గోడను ఒకటి కట్టేసి ఈ స్థలాన్ని కూడా లేకుండా టెంపుల్కి లేకుండా చేయడం జరుగుతుంది. స్వామి, ఇటువంటి నిష్పాదమైన మన చర్య గురించి మేమందరం కూడాను వ్యతిరేకిస్తున్నాము. అందరం కూడా ఒక చాటుగా నిలిచి ఇక్కడ నించొని ఈ స్థలాన్ని మేము కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. స్వామి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ స్థలాన్ని మేము పోగొట్టుకోవడానికి రెడీగా లేము. కానీ ఈ స్థలాన్ని వాళ్ళు తీసుకొని అమ్ముకోవడం కోసం హౌసింగ్ బోర్డు చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమాన్ని మేమందరం వ్యతిరేకిస్తున్నాము.